సినిమా నటి కాదంబరి జత్వానీ కేసులో పోలీసులు మరియు సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీటు తీవ్ర వివాదాస్పదంగా మారింది. బాధితురాలుగా న్యాయం కోసం తిరిగిన మహిళ మీదే తిరిగి రివర్స్లో కేసులు బనాయించి ఆమెని నిందితురాలుగా చేర్చేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళల మీద ఇలాంటి ముద్రలు వేస్తూ బాధ్యులైన వారిని ఆరోపణలకు చేయకుండా ఎట్లా అని వ్యక్తమవుతున్నాయి. మహిళల మీద ఇలాంటి ముద్రలు వేస్తూ బాధ్యులైన వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించకుండా రాజకీయ ఒత్తిళ్లకి తలొక్కి పనిచేస్తుందనడానికి ఈ ఘటనే ఒక ముఖ్య ఉదాహరణ అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో కూడా కొందరు పోలీసు అధికారులు అధికారంలో ఉన్న నాయకులను గుడ్డిగా నమ్మి తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల తీవ్రమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసు అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ నాయకుల్ని లేదా వారి ఆదేశాలని నమ్ముకుని అక్రమ కేసులు కడితే భవిష్యత్తులో వారు కూడా తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. అన్యాయమైన చర్యల్లో భాగస్వాములైన సీనియర్ల అధికారులు, ఐజీలు, ఎస్పీలు మరియు డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా చట్టం ముందు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వస్తుందని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు చట్టం తన పని తాను పక్షపాతం లేకుండా, భయం లేకుండా చేసుకుపోతుందని చెప్పేటువంటి మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని స్పష్టమవుతోంది. గుంటూరు, నగరంపాలెం వంటి ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వకపోవడం, ఘటన జరిగి రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యేలు లేదా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చేంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పోలీస్ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. గుంటూరు రేంజ్లో జరిగినటువంటి అక్రమాలకి పోలీస్ వ్యవస్థ బరితెగించడానికి బాధ్యులైన అధికారుల మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత సీఐని, ఐజీని ఎందుకు సస్పెండ్ చేయట్లేదోనని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉందని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కృష్ణలంక లాకప్ డెత్ వంటి దారుణమైన ఉదంతాల్లో కూడా ఉన్నతాధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. తప్పులు చేసిన అధికారుల మీద, సిబ్బంది మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మరియు న్యాయం పట్ల నిజాయితీ లేదని ప్రజలు భావించాల్సి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం ప్రతి స్థాయిలోనూ పేరుకుపోయిందని ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఒక సామాన్య పౌరుడు తన ఇంటి పన్ను మార్పించుకోవాలన్నా, రోడ్డు మీద పంపు రిపేర్ చేయించుకోవాలన్నా లేదా తాగునీటి కనెక్షన్ కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న చిన్న నాయకుల నుంచి ప్రారంభించి ప్రజాప్రతినిధుల వరకు లంచం లేకుండా ఏ పని చేయట్లేదనేటువంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కాదంబరి జత్వానీ కేసులో ఖచ్చితంగా నేరుగా సిబిఐని రంగంలోకి దించడానికి కేంద్ర పెద్దలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం గుప్పమంటున్నాయి.